హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు టమాటో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పచ్చడిని ఇలా గనక చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇది తయారు చేసే విధానం. ఇక్కడ నేను 1/2 కిలో బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఇవి నీట్గా కడిగి పొడి బట్టతో తుడుచుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్కి కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకున్నాను. 1 కిలో తీసుకుంటే మీరు క్వాంటిటీ పెంచుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకుంటూ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడుకుతున్నాయి కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేస్తున్నాను. ఒకవేళ క్రిస్టల్ సాల్ట్ లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ అని ఉపయోగించుకోవచ్చు. ఇలా ముందుగానే టమాటో ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల ముక్క త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని దీనిపైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడుకుతున్నాయి కదా, మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ముక్కలు ఎలా ఉడికిపోయినాయి, వాటర్ ఎలా ఫామ్ అయిందో. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్ కంటే కొంచెం తక్కువగా మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. టమాటో పచ్చడికి కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. నిల్వ పచ్చడిలో కారం ఎక్కువే ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతు పొడి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ ఈ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ అంతా డ్రై అవుతుంది. సో ఇది మొత్తం డ్రై అయిపోయే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ ఉండకూడదండి, వాటర్ ఉంటే పచ్చడి పాడైపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసేసుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా వెల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దీన్నంతా బాగా వేగించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ తాలింపునంతా పచ్చడిలో వేసుకోవాలి. వేడి వేడి మీద వేయకూడదండి, పచ్చడి పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకుని గ్లాస్ కంటైనర్లో వేసేసుకోవాలి. ఎంతో టేస్టీ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.